ఆత్మదేవుడు నిన్ను నన్ను ప్రేమించి బహుసూటిగా తేటగా అనేకమైన మాటలు మాట్లాడాడు. గత వారము పరిశుద్ధాత్మదేవుడు చాలా విలువైన సౌలు గురించి, సమూయేలు గురించి 9వ అధ్యాయము ద్వారా గత వారం పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడాడు. ఈ రోజున పరిశుద్ధాత్మదేవుడు మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయములో కొన్ని వచనాల ద్వారా మాట్లాడుతున్నప్పుడు ఈ మాటలు విని విడిచిపెట్టకుండా అనేక మందికి షేర్ చేద్దాం. దేవుని యొక్క దీవెనలు పొందుకుందాం. ఈ రోజున వాక్యము మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము మొదటి వచనం నుండి కొన్ని వచనాలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కనుక శ్రద్ధగా విందాం. అప్పుడు సమూయేలు తైలబుడ్డు పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతను ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించెను, తన స్వాస్యం మీదుగా అధిపతిగా నియమించాడని చెప్పి ఇలాగూ సెలవిచ్చెను. ఇక్కడ ఏం జరిగిందంటే, సౌలు దేవుని కొరకు తిప్పడానికి పనివాడు ఉపయోగపడ్డాడు. ఆ తర్వాత అక్కడున్న కన్యకులు ఉపయోగపడ్డారు. ఆ తర్వాత సేవకుడు మాటలు వినటం జరిగింది. అంటే సౌలు పడిన ప్రయాస వ్యర్థం కాల. ఏం కాల? సౌలుపై ఉన్న ప్రయాస వ్యర్థము కాలేదు. ఏ సమస్యతో వచ్చాడు, ఏ ఇబ్బందితో దేవుని దగ్గరికి వచ్చాడో ఆ సమస్య వ్యర్థము కాలేదు. ఎందుకంటే దేవుడు ఎలాంటి వాడిని ప్రేమిస్తాడంటే, ఆయన విరిగి నలిగిన హృదయాలను ప్రేమించువాడు. ఎలాంటి వాళ్ళనే? కఠినాత్ములు ఆయన ప్రేమించడు, గర్విష్ఠులు ఆయన ప్రేమించడు. ఆయన ప్రేమించే వాళ్ళు ఎలాగుంటారంటే, నలిగిపోయేవాళ్ళు, వేదనలో ఉన్నవాళ్ళు, కష్టాల్లో ఉన్నవాళ్ళు, బాధల్లో ఉన్న వాళ్ళని దేవుడు ప్రేమిస్తాడు. ఈ రోజున దేవుని వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు చాలా విలువైన మాటలు మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, వాక్యం వింటున్న నీవు నాతో, మనందరితో మాట్లాడుతున్నావంటే నీ ప్రయాస వ్యర్థము కాదు. సౌలు పడిన ప్రయాస వ్యర్థం కాలేదు. ఏం జరుగుతుందంటే, ఎంతైతే ప్రయాస పడ్డాడో తనకు మించిన కార్యం జరిగింది, ఊహించని కార్యం జరిగింది. సౌలు అసలు అనుకోలేని కార్యం ఒకటి జరిగింది. ఎలాంటి కార్యం అంటే, సేవకుడు ద్వారా అభిషేకితుడు అవటం. ఎలాగా? సేవకుడు ద్వారా అభిషేకం అవటం. ఇది ఎవరికి సాధ్యము కానీ మహాభాగ్యం అన్నమాట. ఎవరికి సాధ్యము కాదు, ఏ ఒక్కరికి సాధ్యము కాదు. అది దేవుడిచ్చిన మహాభాగ్యాన్ని పొందుకున్నాడు. ఎందుకు సౌలు ఆ భాగ్యాన్ని పొందుకున్నాడంటే, ప్రయాస వ్యర్థము కాకుండా దేవుని వైపు తిరిగాడు కాబట్టి. చాలా మంది అనుకోవచ్చు, మనం ఇంత దూరం వచ్చి మనకి ఏం కార్యం జరగట్లేదు అని చెప్పి దేవుని మందిరాన్ని విడిచి వెళ్ళిపోతున్నావేమో. కానీ ఈ రోజున ఈ మాట ద్వారా దేవుడు చెప్తున్నాడు. చూడండి ఏమని అంటున్నాడంటే, వాళ్ళ ప్రయాస వ్యర్థము కాలేదు. ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం. అప్పుడు సమూయేలు తైలబుడ్డి పట్టుకొని సౌలు తల మీదకు తైలము పోసి అతను ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించెను, తన స్వాస్యం మీద అధిపతిగా నియమించెను. ఏమంటున్నాడు? దేవుడు నిన్ను అభిషేకించాడు. అసలు ఈ రోజున చాలా మందికి దేవుని అభిషేకం అంటే అర్థం కాదు. దేవుని అభిషేకం ఎవరి మీదకు వెళ్తుందంటే అర్థం కాదు. కారణం ఏంటో తెలుసా? దేవుని అభిషేకం ఎవరి మీదకి వెళ్తుందంటే, ఆయన చెప్పినట్టు నడిచే వాళ్ళ మీదే వెళ్తుంది. ఎవరి మీదకి వెళ్తుంది? ఆయన చెప్పినట్లు ఎవరైతే నడుస్తారో, ఎవరైతే ఆయన మాట వింటారో, ఆయన వాక్యానుసారంగా జీవిస్తారో వాళ్ళకే అభిషేకం. ఇప్పుడు సౌలు ఏం చేశాడు? దేవుని కొరకు ఏం చేశాడు? మొత్తం ఏం చేశాడు? తన యొక్క తండ్రిని విడిచాడు. అలాగే ఇంకేం చేశాడు? అనేక ప్రాంతాలు తిరిగాడు. సమస్య కోసం అనేక ప్రాంతాలు తిరిగాడు, అనేక అడవుల్లో తిరిగాడు. ఎక్కడ తప్పిపోయినాయి అని, ఆ గాడిదలు తప్పిపోయినందుకు ఎంతో వేదన పడుతూ తిరుగుతూ ఉన్నాడు. లోకంలో ఎక్కడ సహాయం దొరకలేదు. కానీ ఒక ఆత్మీయుడు, అంటే ఒక ఆత్మీయ పనివాడు ఏం చేశాడంటే, దేవుని వైపు తిప్పడం మొదలుపెట్టాడు.
దేవుని వైపు తిప్పడం మొదలు పెట్టిన తర్వాత ఏం జరిగిందంటే, ఇది మహా అద్భుతమే. ఏం జరిగిందంటే, ఒక దీర్ఘదర్శి ఉన్నాడు, నీ సమస్యకు పరిష్కారం ఇచ్చే ఒక దేవుడు, దైవజనులు ఉన్నారు, అక్కడికి వెళ్దాం అని చెప్పి ఆ పనివాడి తీసుకెళ్ళటం జరిగింది. జరిగిన తర్వాత ఏంది, అన్నీ పాటించాడు. సేవకుడు చెప్పిన మాట ప్రతిదీ విన్నాడు. అందుకే ఏమొచ్చిందంటే తైలాభిషేకం వచ్చింది. దేవుని అభిషేకం ఎవరి మీదకి వచ్చింది? సౌలు మీదకి వచ్చింది. మొట్టమొదటగా ఆనాడు రాజులు లేని కాలంలో మొట్టమొదట అభిషేకం ఎవరి మీదకి వెళ్ళిందంటే, ఎవరి మీదకి వెళ్ళింది? సౌలుకే వెళ్ళింది. ఈరోజున దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, మనం ఎందుకు ప్రయాసపడుతున్నాం? దేవుని యందు మనం ఎంత ప్రార్థన చేసినా నీకు సమాధానం రావట్లేదా? ఎన్నో కష్టాలు పడి ఎంతో ఇబ్బందులు పడుతున్నా దేవుడు పట్టించుకోవట్లేదు నువ్వు అనుకుంటున్నావా? ఆయన అలాంటి వాడు కాదు. ఆయన ఎలాంటి వాడంటే అభిషేకించేవాడు. ఏం చేసేవాడు? అభిషేకిస్తాడు నిన్ను. అందుకే యేసు క్రీస్తు అనగా, యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషేకించేవాడు. తన పిల్లల్ని అభిషేకించడానికి ఈ లోకానికి వచ్చాడు. యేసయ్య ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే అభిషేకించడానికి. తన పిల్లలు అందుకే ఏమంటాడంటే, సమస్త జిల్లా భారం మోస్తున్న సమస్త జిల్లారా నా యొద్దకు రండి, మీ భారాన్ని నేను తీసేస్తానన్నాడు. మీ ప్రయాస వ్యర్థము కాదు అంటున్నాడు. లోకములో నువ్వు ఎక్కడైనా ప్రయాసపడుతున్నావా? అది వ్యర్థమే. కానీ నువ్వు దేవుని యందు కన్నీరు కారుస్తున్న ఆ ప్రార్థన వ్యర్థం కాదు. నువ్వు దేవుని యందు మొరపెడుతున్న ప్రార్థన వ్యర్థము కాదు. ఇదిగో ఈ విధంగా జరుగుతుంది. సౌలు అనుకున్నాడా? అనుకోలా. అనుకోని కార్యం జరిగింది. అతను వెళ్ళింది గాడిదలు తప్పిపోయినాయని వాటిని వెతకడం కోసము, వాళ్ళ సూచక్రియల కోసం వెళ్ళాడు. కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే దేవుడు ఆయన ఇష్టంగా ప్రేమించడం మొదలుపెట్టాడు. ఏం జరిగింది? ఇష్టంగా ప్రేమించి, ఇప్పుడు ఏమంటున్నాడు అక్కడ ఆ వచనములో, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్యం మీద అధిపతిగా నియమించాడు. నీకు ఒక స్వాస్యాన్ని, ఏంటా స్వాస్యం అన్నది కూడా సౌలుకు తెలియదు. నీకు దేవుడు ఒక అధిపతిగా, దేవుడు ఇష్టమైన ఒక అధిపతిగా నేను నియమించబోతున్నాడని చెప్పి సమూయేలు అంటా ఉంటే సౌలుకి ఏం అర్థం కావట్లేదు. మొన్నటిదాకా ఏమన్నాడు సౌలు? అయ్యా నేను ఎన్నిక లేని వాడిని అన్నాడు. దేవుని మందిరంలో అడుగు పెడతానికి అర్హత లేనోని, ఎన్నిక లేనోనని అన్నవాడు తగ్గించుకున్న స్వభావం కలిగిన వాడు ఇప్పుడు ఏమవుతున్నాడు? హెచ్చింపబడుతున్నాడు. అలాగే కొత్త నిబంధనలోకి వచ్చేసరికి సుంకర్యను, ఎవరు సుంకర్యను ఇంకెవరు పరిశ్రయుడు ప్రార్థన చేస్తున్న విధానం ఎలా ఉందంటే, పరిశ్రయుడు అంటున్నాడు నేను ఉపవాస ప్రార్థన చేశాను, నీకు దశంభాగాలు ఇస్తున్నాను, అన్నీ చేస్తున్నాను, నేను తూచా తప్పకుండా నీ మందిరానికి వస్తున్నాను అన్న వాడి ప్రార్థన ఆలకించాడా దేవుడు? రొమ్ము కొట్టుకుని ఏడ్చుచున్నా వాడి ప్రార్థన ఆలకించాడు. తనను తాను తగ్గించుకున్న వాడి దేవుడికి ఇష్టడు. ఎవరైతే తగ్గింపు కలిగి జీవిస్తున్నారో, ఎవరైతే దేవుని యందు ఎంత తగ్గించుకుంటున్నారో వాళ్ళకి ఏమి ఇవ్వబోతున్నాడో దేవుడు తెలుసా? అభిషేకం. ఆయన అందుకే అంటున్నాడు, రక్షకుడును, యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషేకిస్తాడు. ఈ రోజున మీరు చాలా ఆనందపడాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే, ఈ రోజున వాక్యానుసారంగా జీవిస్తున్నావా? వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు నీవు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీ మీద అభిషేకం రాబోతుంది. ఊహించని కార్యము జరగబోతుంది నీ పట్ల. ఆ వాళ్ళని చూసి వీళ్ళని చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు నిన్ను అభిషేకిస్తున్నాడు. ఆయన మార్కు సువార్త 16వ అధ్యాయంలో కొన్ని వచనాలు ఏమంటున్నాడు? నమ్మి బాప్తిసము పొందువాడికి ఆయన ఏ ఏ సూచక్రియలు జరిగిస్తానంటున్నాడంటే, ఆ సూచక్రియలు ఎలా జరుగుతాయంటే అభిషేకం వల్లే జరుగుతాయి. ఎలాంటి అభిషేకం అది? దయ్యాలు వెళ్ళగొట్టడము, పాములు ఎత్తుపట్టుకోవడము, రోగుల పైన చేసి ప్రార్థన చేయగా స్వస్థత జరగడం, ఇవన్నీ అభిషేకితమై. దేవుడు అలాంటి అభిషేకం ఇవ్వబోతున్నాడు. నువ్వు ఒకరి దగ్గర చేయి చాచాల్సిన స్థితి లేదు.
నువ్వు ఒకళ్ళని వెళ్ళి ప్రార్థన అవసరం అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిన్ను దేవుడే అభిషేకిస్తున్నాడు. నిన్ను ఎవరు అభిషేకిస్తున్నారు? అయ్యా నా పరిస్థితి బాగోలేదు, మా సేవకుడు వచ్చి ప్రార్థన చేయలేదు, అవసరంలా. నీ సేవకుడే రావాల్సిన అవసరం లేదు. నిన్నే దేవుడు ఏం చేయబోతున్నాడు? అభిషేకించబోతున్నాడు. అందుకే ఇక్కడ వాక్యం అదే క్లియర్గా రాయబడింది. అభిషేకం ఎవరి మీదకి వచ్చింది? ఇప్పుడు ముద్దు పెట్టుకొని, ఏం పెట్టుకొని ఏమంటున్నాడు అక్కడ? అప్పుడు సమూయేలు తైలం బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలం పోసి అతను ముద్దు పెట్టుకునే మనసు ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. అంటరాని వాడిగా ఉంటున్నా సౌలు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, సేవకుడు ఏం చేస్తున్నాడు? ముద్దు పెట్టుకొని తైలాభిషేకం వేసి ఆశీర్వదించబోతున్నాడు. ఈరోజున దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నిన్ను దేవుడు ఆశీర్వదించడానికి ఈ భూలోకానికి వచ్చాడు. నిన్ను రక్షించి ఊరికినే వచ్చి రక్షణ పొందుకోవంటే, రక్షణ పొందుకోవడం వల్ల నీకు ఏంటి లాభం అంటే ఇదే అభిషేకం. అబ్రహాము దేవుడిని నమ్మెను, ఆయన నీతిగా ఎంచబడ్డాడు. కాడే అబ్రహాం ఏమయ్యాడు? అనేక విధాలుగా దేవుడు కాపాడుకుంటూ ఏం చేశాడు? విశ్వాసులకు తండ్రి చేశాడు. యాకోబు ఏమయ్యాడు? మోసగాడైన యాకోబు దేవుడి వైపు తిరగగానే ఇశ్రాయేలుగా చేశాడు. ఏంటిది? ఇది అభిషేకం. ఇది 12 మంది అపోస్తులకు ఏమిచ్చాడు దేవుడు? పరిశుద్ధాత్మ అభిషేకం ఇచ్చాడు. ఇక నుండి మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేసినా అక్కడ దయ్యాలు వెళ్ళగొట్టగలుగుతారు. దురాత్మ సమూహాలు వెళ్ళిపోయినాయి. ఆనాడు శిష్యులు ప్రార్థన చేస్తూ ఉండగా అనేక దయ్యాలు పారిపోయినాయి, వ్యాధులు పారిపోయినాయి. శిష్యులు నీడ పడితేనే చాలంట. శిష్యులు నీడ పడితే ఆ నీడ తగిలితేనే స్వస్థతలు వచ్చినాయి అంట. అంటే అభిషేకము వెంట వెళ్ళింది. ఈ రోజున దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ ఉంటే నీకు శ్రమలు రావచ్చు, ఇరుకులు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, నిన్ను వేదనకరంగా చేయొచ్చు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? భయపడకు, నీ వెంట నేను అభిషేకాన్ని పంపించాను, దేవుని ఆత్మను పంపించాను. నేను వెళ్ళి వేరొక ఆదరణకర్తను మీ మధ్యనకు పంపిస్తున్నాను అన్నాడు. ఆ ఆదరణకర్తే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నిన్ను ఏం చేయబోతున్నాడు? అభిషేకించబోతున్నాడు. ఇక నువ్వు ధైర్యంగా ఉండు. నీ కుటుంబాన్ని నువ్వే కట్టుకోగలవు. నీ కుటుంబంలో ఉన్న శోధనలు నువ్వే మార్చగలవు. ఎందుకంటే దేవుడు నిన్ను అలాగా అభిషేకించబోతున్నాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నిన్ను దేవుడు ఎందుకు ఈ భూలోకంలోకి వచ్చి ఆయన ప్రాణం ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఆ నరకం నుండి తప్పించి నిన్ను అభిషేకించి పరిశుద్ధుల లోకానికి, పరిశుద్ధుల సావాసంలోనికి నిన్ను తీసుకువెళ్ళాలని దేవుడు ఈ లోకానికి వచ్చాడు. రాత్రి దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుడు ఎందుకు వచ్చాడు అని చాలా మంది ప్రశ్నిస్తూ, ఆయన 3 మేకులు పీక్కోలేడు అంటున్నారు. అలా 3 మేకులు పీక్కుంటే ఈ రోజున మనం భూమి మీద ఉండేవాళ్ళం కాదు, ప్రతి ఒక్కరు నరకంలోనే ఉండేవాళ్ళం. ఆ శిక్షలన్నీ మనం భరించాల్సి వచ్చేది, ఆ వేదనంతా మనం భరించాల్సి వచ్చేది. అందుకే దేవుడు ఏం చేశాడు? నా పిల్లలు ఆ బాధపడకూడదు, ఆ వేదనలో, ఆ నరకంలోకి వెళ్ళకూడదని చెప్పి తన ప్రాణాన్ని అడ్డు పెట్టి మనల్ని కాపాడాడు. అందుకే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, నేను ఊరికినే వచ్చి, చాలా మంది ఏమనుకుంటారు, దేవుని మందిరానికి వెళ్తే నేను వెళ్తున్నానే కానీ ఏం ప్రయోజనం లేదనుకుంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నువ్వు నా మందిరానికి వస్తున్నావు కాబట్టి నిన్ను ఉత్తిగా పంపించే దేవుడు కాదయ్య. నీకు ఎక్కడ చోటు ఇవ్వాలనుకుంటున్నాడంటే ఈ లోక సంబంధమైన వాటికి కాదు నీకు చోటు ఇచ్చేది, పరలోక సంబంధమైన వాటికి చోటు ఇవ్వబోతున్నాడు. అందుకే ఇక్కడ సౌలుని ఏం చేయబోతున్నాడు? ఇశ్రాయేలు ఊహించని విధంగా ఒక అద్భుతం జరుగుతుంది. ఇశ్రాయేలుకే, ఒక గాడిదలు కాసుకునేవాడు ఇశ్రాయేలు దేశానికే రాజు అయిపోతున్నాడు. అందుకే ముందుగా ఏం చేయబోతున్నాడు? అభిషేకించబోతు. తర్వాత మనం అభిషేకించిన తర్వాత మనం ఏం చేయాలన్నది దేవుడు రేపు మాట్లాడతాడు. కానీ ఈ రోజున దేవుడు మనకు నేర్పుతున్న మాట ఏంటో తెలుసా? నువ్వు అభిషేకాన్ని పొందుకునేవాడిగా ఉండాలంటే నువ్వు దేవుని మాట ఏది వదిలిపెట్టాలి.
ఆజ్ఞలో ఒక్క ఆజ్ఞ కూడా తప్పద్దు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించకుండా ప్రేమించు. శత్రువులను ప్రేమించమన్నాడు, ప్రేమించు. దేవుడు ఏదైతే మనకు నేర్పించాడో అదే నువ్వు క్రియారూపకం చేయి. ఈరోజు నువ్వు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నిన్ను దేవుడు ఎందుకు ఈ లోకానికి తీసుకువచ్చాడో తెలుసా? నశించిపోతున్న వారిని వెతికి రక్షించాల్సిన బాధ్యత నీకు అప్పచెప్పాడు. నువ్వు చనిపోవాల్సిన వాడివి. ఈరోజు నువ్వు ఎన్నో ఇబ్బందుల నుండి విడిపించాడు. నీకు ఎన్నో కష్టాల నుంచి ఎందుకు విడిపించాడో తెలుసా? వాళ్ళు నశించిపోతున్నారు, నీలాగా ఉండకూడదని చెప్పి నీవు ఎలాగ మారే వాళ్ళు కూడా మార్చమని అవకాశాన్ని ఇస్తున్నాడు దేవుడు. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉంటున్నాడు దేవుడు. ఆయన ఏ మాత్రం ఆయన కోపిస్తాడు కానీ వాత్సల్యం చూపేవాడు. గాయము చేయువాడు ఆయనే, కట్టువాడు కూడా ఆయనే. ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. నీవు దేవుని అభిషేకంలో ఉన్నావా లేదా లోకంలో ఉన్నావా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. ఈ రాత్రి దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. నేను కూడా అభిషేకం పొందుకోవాలయ్యా. నీ మాట నేను వినాలి. నీ వాక్యానుసారంగా నేను జీవిస్తున్నాను కనుక ఈ రోజున ఈ వాక్యము ద్వారా నాతో మాట్లాడినందుకు ఆయనకు కృతజ్ఞతలు కలిగి ఉండు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుగాక. ఆమేన్.